నమస్కారం. ఈరోజుతో అమరావతి రాజధానికి కట్టిన గ్రహణం వీడింది. అమరావతి ప్రజా రాజధానికి చట్టబద్ధత కల్పించిన మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా తెలుగుపాటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మన రాష్ట్ర 4వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం విడిపోయినప్పుడు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు మనకు రాజధాని ఒకటి ఉండాలా, అందరికీ ఉన్నట్టే మనకు కూడా రాజధాని ఉండాలని చెప్పి అమరావతిని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడంలో ఒక మాట చంద్రబాబు నాయుడు పిలుపునిస్తే 32,000 ఎకరాలు రైతులు ఆనందంగా ఆయనకి 32,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కాలక్రమంలో మనం ఓడిపోయి ప్రజలు ఒకసారి అవకాశాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈ రాజధానిని 3 ముక్కలు చేసి కుక్కరి నింపిన ఇస్తర్లాగా తయారు చేశాడు. అట్లే వారి కడుపు మండతో మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, మళ్ళీ మన రాజధానిని చేసుకోవడం, అమరావతి రాజధానిగా చేసుకోవడం ఎంతో శుభానందంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పోతే మన నియోజకవర్గ పేద ప్రజల ఆశాజ్యోతి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు పొడుగుపాడులో మనం అమరావతి గ్రహణం వీడింది. అమరావతికి చట్టబద్ధత కల్పిందని మనకి పార్టీ ఆదేశించడం, ఈరోజు పొడుగుపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మనందరం కూడా కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు 32,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని చిన్నాభిన్నం చేసి వారి కడుపు మంటకి గురైన అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆ రోజు 1600 రోజులు ఉద్యమం చేసిన రైతులు కళ్ళల్లో ఈరోజు ఆనందం చూస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.